పూటకో పనికిమాలిన నిర్ణయం, రోజుకొక దగ్గర రౌడీయిజం, వారం వారం వేల కోట్లలో అప్పు, నెలకొక కుంభకోణం, 6 నెలలకు ఏదో దగ్గర కొండను మింగేయడం. ఇదే ఈ ప్రభుత్వ పరిపాలనా తీరు. ఏ స్థాయిలో వీళ్ళు పరిపాలిస్తున్నారంటే, ఎటు చూసినా రాష్ట్రం నలుమూలలా ఎటు చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు కూటమి పాలకులు. డిఎస్సి సర్వసాధారణంగా మనందరికీ తెలుసు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆ ఉద్యోగులందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలనా తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే, తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను. నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాణి బాణి కూడా మీ ప్రభుత్వానికి కానీ, నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా? అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఎక్కడైతే డిఎస్సి పేపర్ తయారయ్యి అప్లోడ్ అవుతుందో, ఏ వ్యక్తి అయితే డిఎస్సి పేపర్ని అప్లోడ్ చేస్తారో అదే వ్యక్తి అక్కడ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తూ డిఎస్సి అభ్యర్థిగా పరీక్ష రాస్తే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ డిఎస్సి అభ్యర్థికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. స్టేట్ ఫస్ట్ వచ్చిన కుర్రాడికి మీరు ఎందుకని ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఈ యొక్క డిఎస్సి పేపర్లో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వ పెద్దలు భావించబట్టే ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడికి మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఇది మా ప్రశ్న, మాకున్నటువంటి అనుమానం. దీనికి సమాధానం చెప్పండి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ కుర్రోడు ఆ పేపర్ని లీక్ చేస్తే ఆ లీకేజ్ ఆ కుర్రోడు వరకే పరిమితమైందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోకాల్డ్ పచ్చ మాఫియాకి సంబంధించిన కోచింగ్ సెంటర్లందరికీ కూడా ఆ పేపర్ లీకేజ్ అయ్యిందా? ఈ లెక్కను చూస్తే నిన్న కాక మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ కన్నా అతిపెద్ద భారీ పేపర్ లీకేజ్ కుంభకోణం ఈ డిఎస్సి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది. అందుకే నేను ఆయన అడుగుతున్నా, అయ్యా మీకు అన్యాయం కంపట్లేదా? దీనికి సమాధానం చెప్పండి.